అందరికీ నమస్కారం అండి. ఈరోజు టమాటా రసం, టమాటా చారు అనేది నేను ఏ విధంగా చేస్తాననేది చూపించబోతున్నాను. ముందుగా 5 టమాటాలు, 5 పెద్ద ఎర్రని టమాటాలు తీసుకునేసి మిక్సీ జార్లో మెత్తగా పేస్ట్ చేసుకున్నానండి. పేస్ట్ చేసుకున్న తర్వాత నేను రసం పెట్టుకునే పాత్ర ఏదైతే ఉందో ఆ పాత్ర తీసుకునేసి ఆ పాత్రలో ఈ పేస్ట్ అంతా కూడా వేసుకునేసానండి. తర్వాత ఆ మిక్సీ జార్లో నీళ్లు పోసుకున్నాను. ఒక పెద్ద గ్లాస్ నీళ్లు పోసుకునేసి బాగా మిక్సీలో ఉండే టమాటా పల్ప్ అంతా కూడా తీసుకునేసి ఆ నీళ్లు కూడా ఈ టమాటా పేస్ట్లో వేసుకునేసాను. తర్వాత కొత్తిమీర తురుము అంటే తరుగు ఏదైతే ఉందో అది వేసుకున్నాను. చిటికెడు పసుపు వేసుకున్నాను. ఇంగువ వేసుకున్నాను. రాళ్ళుప్పు వేసుకున్నాను. కల్లుప్పు. ఉప్పు అనేది కొంచెం తక్కువగానే వేసుకున్నానండి. కావాలంటే లాస్ట్లో రుచి చూసి వేసుకోవచ్చు. తర్వాత మూత పెట్టేసి దీన్ని బాగా మరగబెట్టాలి. తర్వాత చారు మసాలా అనేది ప్రిపేర్ చేసుకుంటున్నానండి. దీనికి మెయిన్ జీలకర్ర అండి. జీలకర్ర ఎక్కువ తీసుకోవాలి. తర్వాత దాంట్లో సగం మిరియాలు తీసుకోవాలి. మిరియాల్లో సగం ధనియాలు తీసుకోవాలి. తీసుకునేసి మెత్తగా పొడి చేసుకున్నానండి. బాగా మెత్తగా పొడి చేసుకున్నాను. ఆ చారు మసాలాని ఉడుకుతున్న రసంలో వేసేసుకున్నాను. చారు మసాలా నేను దేంట్లో అయితే దంచుకున్నానో దాంట్లో కొన్ని నీళ్లు పోసుకునేసి ఆ నీళ్లు కూడా మరుగుతున్న రసంలో వేసుకున్నానండి. వేసుకున్న తర్వాత చింతపండు అనేది గుజ్జు తీసుకున్నాను. చింతపండు ఆల్రెడీ నానబెట్టుకునేసి గుజ్జు అనేది తీసుకున్నాను. ఇప్పుడు పోసిన నీళ్ళు చారు మసాలా నీళ్ళు. ఇది చింతపండు గుజ్జు అండి. ఒక చిన్న టీ గ్లాస్ అంత గుజ్జు అనేది తీసుకున్నాను. ఈ టమాటా చారులో చింతపండు అనేది తక్కువ పడుతుంది, టమాటాలు అనేవి ఎక్కువ పడుతుంది. టమాటాలు ఎంత ఎక్కువ వేసుకుంటే అంత టేస్ట్ అండి, అసలు చాలా బాగుంటుంది. సో చింతపండు తక్కువగా వేసుకోండి. తర్వాత ఈ మరుగుతున్న రసంలో చింతపండు గుజ్జు ఆ నీళ్ళు అనేది పోసుకున్నాను. మీ పులుపుకు తగ్గట్టుగా పోసుకోండి. తర్వాత 6 పాయల తెల్లగడ్డని బరగ్గా దంచుకున్నానండి. పోపు కోసము బరగ్గా దంచుకున్నాను. తర్వాత వేరే స్టవ్ మీద, పక్క స్టవ్ మీద వేరే ప్యాన్ పెట్టుకునేసి దాంట్లో కొంచెం అంటే కొంచెం ఆయిల్ వేయాలండి. రసంకి ఎప్పుడు కూడా ఆయిల్ కొంచెంగానే వేయాలి, లేకపోతే పైన ఆయిల్ అనేది తిట్టులాగా తేలుతూ ఉంటుంది. సో కొంచెం ఆయిల్ వేసుకునేసి ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, బరగ్గా దంచుకున్న తెల్లగడ్డ, కరివేపాకు వేసుకునేసి బాగా ఫ్రై చేయాలి. ఫ్రై చేసిన ఈ పోపుని మరుగుతున్న రసంలో వేసుకోవాలి. మీ దగ్గర అదనంగా కరివేపాకు ఉంటే పచ్చి కరివేపాకు ఆ మరుగుతున్న రసంలో వేసుకోండి, ఇంకా బాగుంటుంది. తర్వాత లాస్ట్గా రుచి చూడండి. పులుపు ఉప్పు సరిపోయిందో లేదో చూడండి. పులుపు ఉప్పు సరిపోతే స్టవ్ కట్టేయండి. సరిపోకపోతే కొంచెం చింతపండు పలుపు వేసుకోండి. ఉప్పు సరిపోకపోతే ఉప్పు వేసుకోండి. ఒక్క నిమిషం పాటు అలా మరగనిచ్చేసి ఆఫ్ చేసేసుకునేది. దీంట్లో ఎక్కువ టమాటాలు వేసుకుంటే అంత రుచి అండి. ఎన్ని టమాటాలు వేసుకుంటే అంత రుచి. టమాటా రసం చాలా బాగుంటుంది. దీంట్లో కొంచెం మిరియాల పొడి కూడా కొంచెం ఎక్స్ట్రాగా పడితే ఇంకా బాగుంటుందన్నమాట. టమాటా రసం చింతపండు రసం కంటే కూడా చాలా రుచిగా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది కూడా. వేడి వేడి అన్నంలో ఈ రసం వేసుకునేసి బాగా మెత్తగా గుజ్జుగా కలుపుకునేసి తింటే భలే ఉంటుందండి. ఉట్టి రసంతోనే అన్నం మొత్తం తినేస్తారు, అంత టేస్టీగా ఉంటుంది. చిమిడిన అన్నంలో రసం కలుపుకొని తినటం మీకు ఇష్టమా? నాకైతే చాలా ఇష్టం అండి. చిమిడిన అన్నంలో అన్నం కలుపుకునేసి తింటే సపసపసపా తినేయచ్చు, అంత బాగుంటుంది. చిన్నప్పుడు మా అమ్మకి మేనత్త అనమాట, ఆమె కలిపి పెట్టేది నాకు. భలే తినేవాళ్ళం మేము. అందరి పిల్లకాయలందరినీ కూర్చోబెట్టుకొనేసి గుజ్జుగా కలిపి సపసప అందరి నోట్లో దూపేసేది. భలే తినేవాళ్ళం. చాలా బాగుంటుందండి ఈ రసం. ఒకసారి మీరు ట్రై చేయండి. చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది, చాలా బాగుంటుంది. వీడియోని చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు, కృతజ్ఞతలండి.
మీకు ఈ వీడియోలో ఏదన్నా నచ్చకపోయినా, మీ యొక్క ఒపీనియన్ ఏదన్నా చెప్పాలనుకున్నా కమెంట్ అనేది చేయండి. మీరు కమెంట్ చేస్తేనే ఆ కమెంట్స్ ద్వారా నేను ఏది మార్చుకోవాలి ఏందనేది నాకు తెలుస్తుందండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి.